నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ చూసాము. మీరు ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు అదే రాజకీయ నాయకులు అంటున్నారు. సో, ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్‌లో మీకు గనుక కాంగ్రెస్ నుంచి పదవి ఇస్తే కానీ, లేకపోతే మీరు ఇండిపెండెంట్‌గా నిల్చునే అవకాశం ఏమన్నా ఉందా? నేను కోనపరెడ్డి హరిప్రసాద్. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడిని. నేను జూబ్లీహిల్స్ నుంచి బై ఎలక్షన్లో ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నాను. దురదృష్టవశాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నేనైతే ఇండిపెండెంట్గానే పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నేను దాదాపు 10 రోజుల నుంచి ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్నాను. నాకు మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి విష్ణు, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆయన భార్య, మరణించిన ఎమ్మెల్యే భార్య నిలబడతారని చెప్పి అనుకుంటున్నారు. ఎవరున్నప్పటికీ కూడా ప్రజాబలం కావాలి. ఆ ప్రజాబలాన్ని నేను సేకరించుకుంటున్నాను. అంతకుముందు నేను పోయినసారే కొత్త రాజకీయ నాయకుడిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలనుకున్నాను. జూబ్లీహిల్స్ ఎందుకు పోటీ చేయాలనుకున్నంటే నా ఓటు ఇక్కడ ఉంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నా ఓటు ఉంది. ఇప్పుడు కాదు, ఎంతో కొన్ని 40 years నుంచి ఉంది, ఇక్కడే ఉంది. సో కాబట్టి పోటీ చేయాలనుకున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు టీవీ ఛానల్ వచ్చారు, టూ ఇయర్లీ ప్రీమేచ్యూర్ ఇంటర్వ్యూ అయినా కూడా చెప్తున్నాను. నేను థంపింగ్ మెజారిటీతో దాదాపు 60,000 పైన మెజారిటీతో గెలిచే అవకాశం నాకు కనపడుతుంది. అంటే అందరూ అదే చెప్తారు, గెలుస్తారని చెప్పని, ప్రతి ఒక్కరు అదే చెప్తారు. కానీ ప్రాక్టికల్ మ్యాన్ని నేను ప్రజలను నమ్ముకున్నాను, ఓటర్స్ని నమ్ముకున్నాను. సో కాబట్టి నేను గెలుస్తానని నమ్మకం ఉంది. సో ఈ మేజర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, చిన్న పార్టీలు ఇవన్నీ కూడా క్యాండిడేట్స్ని దింపుతారు. ఈసారి ఎవరైనా కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ ఎవరైనా కూడా, నేను కానీ ఇంకెవరైనా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలుస్తాడు. ఎందుకంటే మేము 15 రోజులు తిరుగుతుంటే మాకేమనిపించిందంటే, మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, ఒక కొత్త నాయకుడిని ఎన్నుకుందాం అనే వ్యూలో ఓటర్స్ ఉన్నారు. ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ, ఓటర్స్ అందరూ కూడా ఇదే దాంట్లో ఉన్నారు. అయితే నాకు మద్దతు పలికిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిట్టింగ్ కార్పొరేటర్స్. వద్దు సార్, మా పార్టీ వద్దు అని చెప్పని, మీకే మద్దతు ఇస్తాం అని చెప్పన్నారు. సో కాబట్టి నేను గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా అయితే గెలుస్తానని చెప్పలేను, కానీ చెప్పినంత మాత్రం గెలుస్తానని కాదు, కానీ నేనైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం కంటెస్టెంట్గా ఉంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, సిట్టింగ్ కార్పొరేటర్స్ కానీ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ పార్టీస్ నుంచి. అసలు కారణం ఏంటి వాళ్ళంతా వ్యతిరేకంగా ఉండనీకి, మీకు సపోర్ట్ మద్దతు ఇస్తారు అని అనుకోనీకి? వాళ్ళు వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏంటంటే ఒకటే కారణం, వాళ్ళు రాజకీయాలతో విసిగిపోయారు. వాళ్ళ పనులు జరగట్లేదు, గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా వాళ్ళ పనులు జరగట్లేదు. వాళ్ళు సపోర్ట్ చేసింది లేదు. వాళ్ళైతే కార్పొరేటర్ కాగలిగారు. ఉదాహరణకి ఒక మన రహమత్ నగర్ నుంచి ఒక ముస్లిం కార్పొరేటరు మార్నింగే కలిసి, సార్ మేమందరం కూడా ఈసారి కొత్త నాయకుడికి వేద్దాం అనుకుంటున్నాము, ఆ కొత్త నాయకుడు మీరే కావాలి అని చెప్పన్నారు. సో ఒకే ఒక కారణం ఏంటంటే, వాళ్ళకి పనులు జరగట్లా. మేము కార్పొరేటర్ కూడా మా పని ఏం జరగదు అని చెప్పి అంటున్నారు. అందుకని ఈ కొత్త నాయకుడు కావాలా అని చెప్పని అంటున్నారు. చూద్దాం, రిజల్ట్, ఎలక్షన్ జరగాలి, రిజల్ట్ రావాలి. వచ్చిన తర్వాత మనం డిక్లేర్ అయ్యాము ఎమ్మెల్యేగా. మీ టీవీ పేరేంటి? సీఎం టుడే. మీ సీఎం టుడే ఛానల్ ద్వారా చెప్తాను ఒకటే మాట, నేను కానీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయితే ఈ ప్రాంతంలో కొన్ని స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాస్ అన్ని కూడా చాలా అడ్వాన్స్మెంట్ తీసుకొస్తాను. ఆ టెక్నిక్స్ అని నాకు తెలుసు. ఎలా చేయాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలి, ప్రజలకు ఎలా పనిచేయాలి. నాకంటే వేరే ఆశలు ఏం లేవు, ఎలాంటి ఆశలు లేవు. హ్యాపీగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను, హ్యాపీగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. సో ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలి.
ప్రజలకు మేలు చేయాలంటే బడాబాబులకి మేలు చేయాలి, కిందోళ్ళకి మేలు చేయాలి, అందరికీ మేలు చేయాలి. అసలు ఎమ్మెల్యే ఎలా ఉంటాడు, ఎమ్మెల్యే అంటే ఇంత పని చేయగలడా, ఇంత అవసరం ఉంది ఎమ్మెల్యేది అనేది నిరూపిస్తాను అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం, ఎమ్మెల్యే అనేవాడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది ఒక్కటే జనానికి తెలుసు. కానీ ఈ ఎమ్మెల్యే అనే మనిషి అనేకం చేయొచ్చు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఒక్కడ పోయి అసెంబ్లీలో ఏం చేస్తావు, ఒక పక్కన కూర్చుంటావు, ఏం చేస్తావు అని చెప్పంటే గవర్నమెంట్ మెడల్ ఉంచే అవకాశం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఉంది. ఆ సెక్షను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్లో, ఈసీఐ యాక్ట్లో సెక్షన్ సి ఒకటి ఉంది. ఆ సెక్షన్ సిలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఏం చేయగలడు అనేది చాలా క్లియర్గా ఉంది. అది ఇంతవరకు ఎవరికి తెలియదు, అది బాగా స్టడీ చేశారు. సో ఆ సెక్షన్ ఉపయోగించి నా నియోజకవర్గానికి ఫండ్స్ కావాలి, నిధులు ఖర్చు పెట్టాలి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 50% వీళ్ళున్నారు, స్లమ్స్ ఉన్నాయి. 50% వాళ్ళ ఓట్లే నిర్ణయం, పెద్దలు వేసే ఓట్లు కాదు, వాళ్ళ ఓట్లు నిర్ణయం. అందుకని మీరు మా దాకా చేరగలిగారంటే మా ప్రచారం చేస్తే మీరు చేరారు. అంతకుముందు కొత్త రాజకీయ నాయకుడు పోస్టులు గోడ మీద ఉన్నాయి. సో ఎంతమంది టీవీ ఛానల్స్లో వచ్చారు. సో కాబట్టి మీరు కూడా మా దాకా చేరగలిగారు. మేము ప్రచారం 15 days నుంచి చేస్తున్నాం. నేను నాకు విలేకరి, ఈనాడు విలేకరి మాకు రేపు ఇంటర్వ్యూ కావాలని చెప్పి అన్నాడు. అంటే రకరకాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఒక్క విషయం, బీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, ఇంకా మిగతా పార్టీలకు కానీ నేను చెప్పేది ఒకటే, ప్రజలంటే మా చిన్నపిల్లలు కాదు, ఓటర్స్తో మమేకం అయితే గ్యారెంటీగా గెలుస్తారు. ఆ ఓటర్స్తో మమేకం కావటం కోసం ఆ ఓటర్స్ దగ్గరికి నేను తిరగటం జరుగుతుంది. ప్రత్యేకంగా తిరుగుతున్నాను, పొద్దున సాయం దాకా ఇదే పని. ఇంతవరకు ఏ పార్టీ కూడా ప్రచారం మొదలుపెట్టలేదు. కానీ ఇండిపెండెంట్ అయిన కోనపరెడ్డి హరిప్రసాద్ అని నేను ప్రచారం మొదలుపెట్టాను, ప్రచారం చేస్తున్నాను, విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు నన్ను ఎన్నుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఎన్నుకున్న తర్వాత మీ ఛానల్కి మరొక ఇంటర్వ్యూ ఇస్తాను. నేను కానీ ఎమ్మెల్యే అయితే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయితే ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తాను. అప్పుడు చెప్తాను ఎమ్మెల్యే అనేవాడు ఏమేమి చేయొచ్చు అని చెప్పని. ఎమ్మెల్యే చేయడానికి చాలా పనులు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. కానీ ప్రజలు పనులు చేయాలి డబ్బు కావాలి, నిధులు కావాలి. నిధులు గవర్నమెంట్ నుంచి, ప్రైవేట్ సోర్సెస్ నుంచి కూడా తెచ్చుకోవాలి. ఒక గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ దగ్గర డబ్బు సరిపోదు, ప్రైవేట్ సోర్సెస్ నుంచి కూడా తెచ్చుకోవాలి. ఆ ప్రైవేట్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దేశానికి పోవాలి, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవాలి, నియోజకవర్గాన్ని బాగు చేయాలి అని. 50% స్లమ్స్ ఉన్న ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆ స్లమ్స్ని అప్లిఫ్ట్ చేయాలి. అదే నా ధ్యేయం. అది నేను చేసి చూపిస్తాను. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఉన్నారు, పనులు చేశారు. ఆ హోదా నుంచి రాజకీయంలోకి రావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఒక కారణం అనేది ఉంటది, ఇది చెయ్యాలి, రావాలి రాజకీయంలోకి. చాలా మంచి ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగావు. నేను ఐఏఎస్లో చేరక ముందు రాజకీయాలకు వచ్చినట్టే ఈ పాటికి ఏ ముఖ్యమంత్రినో ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళేవాడిని. అలాంటి పరిస్థితి. నేను నా బ్లడ్ అంతా కూడా రాజకీయం. అయితే ఉద్యోగం చేయాలి కాబట్టి చేశాను. ఐఏఎస్ ఆఫీసర్గా రిజైన్ చేద్దాను ఒకరోజు అనుకున్నాను. కానీ మా నాన్న ఏమన్నాడంటే, నీ ఉద్యోగం మొత్తం అయిపోయే వరకు, రిటైర్ అయ్యే వరకు ఉండు ఉద్యోగంలో అని చెప్పన్నాడు. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాను. అయితే రాజకీయ నాయకుడు ఏం చేయాలో అది ఇప్పుడు రాజకీయ నాయకులు చేయలేకపోతున్నారు, చేయలేదు కూడా. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలో ఉన్న 190 దేశాల్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరింది. 4 నుంచి 1కి రావాలా. 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 చైనా, 3 జర్మనీ, 4 ఇండియా. 4 స్థానం అంతకుముందు జపాన్ ఉండేది. జపాన్ని పక్కకి నెట్టి ఇండియా 4వ స్థానానికి వచ్చింది. అంటే ఏదైనా కూడా, ఇప్పుడు మీకైనా కూడా మంచి శాలరీ చేస్తే మీరు బాగా పనిచేస్తారు. సో డబ్బు కావాలి దేనికైనా కూడా. డబ్బు లేనిది ఏది జరగదు. విత్త అంటే డబ్బు లేనిది ఏది జరగదు. అయితే అనేక దేశాల నుంచి డబ్బు తెచ్చుకోవచ్చు. నా నియోజకవర్గ డెవలప్మెంట్కి ఒక గవర్నమెంట్ డబ్బు నిధులు సరిపడలేదు నాకు అని తెచ్చుకోవచ్చు. ఇన్ని ఐడియాస్ ఉన్న నేను ఖాళీగా లోపల కూర్చుంటే ఉపయోగం లేదు. అందుకని ప్రజల్లోకి వచ్చానమాట. ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా రిటైర్మెంట్ తర్వాత నేను రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే కారణం ఇది.
సో కాబట్టి రాజకీయం అనేది కోనప్రెడ్డి హరిప్రసాద్ నుండి హరిప్రసాద్ నుండి నేర్చుకోండి అని చెప్పి ఇండియాకి చెప్పడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు మీరు రాజకీయాలకు రానికి ఒక కారణం చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు, ఇండిపెండెంట్గా నిల్చుందామని అనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు అని అనుకుంటున్నారు? ప్రజలంటే ఓటర్స్ ఎలా నమ్ముతారంటే, చదువుకున్న వాళ్ళు అయితేనే మాత్రం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పెడదాము, విష్ణువర్ధన్ రెడ్డిని పెట్టే కన్నా ఈ మనిషి కరెక్ట్ కదా, చదువుకున్న మనిషి కదా అని చెప్పి అనుకుంటారు. తర్వాత నవీన్ యాదవ్ పెట్టే కన్నా కూడా ఈ మనిషి ఇంకా చాలా బెటర్ కదా అని చెప్పి అనుకుంటారు చదువుకున్న వాళ్ళు. చదువు లేని వాళ్ళు, స్లమ్స్లో ఉండేవాళ్ళు, 50% స్లమ్స్ కాన్స్టిట్యున్సీ ఇది జూబ్లీ హిల్స్. ఇంతకుముందు అనుకున్నాం. వాళ్ళు నన్ను ఎందుకు నమ్ముతారు అని చెప్పంటే, నేను వాళ్ళు ఒకటే ప్రశ్న అడిగాను, మీ జీవితం ముఖ్యమా, మీ పిల్లల జీవితం ముఖ్యమా? వాళ్ళకి ఇచ్చిన సమాధానం పిల్లల జీవితం ముఖ్యమండి. మీ పిల్లలకు ఉద్యోగం వచ్చి వాళ్ళు మిమ్మల్ని పోషిస్తూ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా. ఉంటామండి. మీ పిల్లలు మిమ్మల్ని చూసేలాగా అసెంబ్లీ చట్టం తెప్పిస్తా, తప్పకుండా తల్లిదండ్రులు చూడాలని చెప్పని అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఉద్యోగాలు అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, మనిషి బ్రతకడానికి నెలకి 20,000 పైన ఉండే జీతం ఏదైనా కూడా 50,000 లక్ష ఎంతైనా కావచ్చు. ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా మీ పిల్లలు పోవడానికి సిద్ధంగా ఉండాలా. ఎక్కడైనా ఉద్యోగం ఎక్కడ దొరికితే అక్కడ చేసుకోవాలా. ఓకే, సో దానికి నేను ఉద్యోగ కల్పన చేస్తాను. అర్థమైందా? ఉద్యోగ కల్పన చేస్తాను. నిరుద్యోగ వృత్తి ఇవ్వను. నిరుద్యోగ వృత్తి ఎట్టి పరిస్థితుల్లో నేను సపోర్ట్ చేయను. మీకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఉద్యోగం రావాలా. ఒక 50,000 లక్ష 2 లక్షలు ఎంతో కొంత ఉద్యోగం రావాలా. అట్లా జాబ్ మేళాలు కండక్ట్ చేస్తాను అని చెప్పాను. నాలో టాలెంట్ ఏంటి, నేను ఎలా చేయగలను అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్న చిన్న మీటింగ్లు కూడా పెట్టాం, ఇవాళ కూడా పెడతాను. ప్రతి చోట కూడా తిరుగుతున్నాం. మేము ఎక్కువ స్లమ్స్లో తిరుగుతున్నాం అంటే కారణం ఏంటంటే, స్లమ్ ఓటర్సే ఇక్కడ చాలా ముఖ్యమైన ఓటర్స్. విజయానికి వాళ్ళే కారకులు. సో కాబట్టి వాళ్ళ దగ్గర తిరుగుతున్నాం. కాబట్టి వాళ్ళు నమ్మే అవకాశం ఆ విధంగా ఉంది. వాళ్ళు ఒకసారి నమ్మి ఓకే ఓట్లు వేస్తామండి అని చెప్పంటే, బడబాబులు ఎడి తిరిగేస్తారు, పెద్దోళ్ళు ఎడి తిరిగేస్తారు, చదువుకుని ఎడి తిరిగేస్తారు. ఐఏఎస్ అసలు మా ఎమ్మెల్యే చెప్పుకోవడం కోసం వేస్తారు. సో కాబట్టి నేను తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ప్రశ్న అడగండి. ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటే 50% స్లమ్ ఓటర్సే ఎక్కువ ఉన్నారు. సో అదే ఓటర్స్ ఏమంటున్నారంటే, ఏ నాయకుడు వచ్చినా మాకు చేసేది ఏం లేదు, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళే వస్తారు, ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, ఏదో ఆ 2 రోజులు తిరుగుతారు, దండం పెడతారు, వెళ్ళిపోతారు అని అంటున్నారు. అదే ఓటర్స్ మిమ్మల్ని చూసి మీరు మీ పార్టీ ఇండిపెండెంట్గా ప్రచారం చేస్తున్నారు కూడా, కానీ మీకే ఓట్ వేస్తారనే నమ్మకం ఏంటి? వాళ్ళు ఓటు వేయలేదనుకోండి, హ్యాపీగా ఇంట్లో పడుకుంటాను. ఓటేసారు అనుకోండి, వాళ్ళ కోసం పనిచేస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు ఓటేస్తారు నమ్మకం అయితే నాకు కలిగింది. ఎందుకు తిరుగుతున్నాం కదా, ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు తిరగల, మేము తిరుగుతున్నాం. మైక్ అనౌన్స్మెంట్ చేసుకుని తిరుగుతున్నాం. ఏ పార్టీ వాళ్ళు కూడా రావట్లా, మేము తిరుగుతున్నాం. ఇప్పటి నుంచి వీళ్ళు తిరుగుతారంటే చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎవరు వస్తే మాకేం చేస్తారు అనే మాట చాలా కరెక్ట్. ప్రజలు అనుకుంటున్నారు, స్లమ్స్లో కాదు, ఈ అపార్ట్మెంట్స్లో కూడా అనుకుంటున్నారు. అపార్ట్మెంట్ వాళ్ళైతే కనీసం ఆ రాజకీయాలు ఏంటో మాకు తెలీదు, మేము పొద్దున జాబ్కి వెళ్తామా, నైట్కి వస్తామా, తింటామా, పడుకుంటామా. వాళ్ళు కూడా ఇప్పుడు బై ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నారా? నార్మల్గానే మనకు హైదరాబాద్ సిటీలలో ఎలక్షన్స్ అప్పుడు ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 70% మ్యాక్సిమం అయితే 70% ఫాలో అవుద్ది. ఆ 70%లో 45% స్లమ్ ఏరియాలో ఉంటారు. స్లమ్ డెవలర్స్ ఓటర్స్ అక్కడ నుంచి ఉంటారు. వాళ్ళ ఓట్లే కీలకం. వాళ్ళు కానీ ఓట్లు అయితే గెలిచిపోతారు. కాబట్టి మేము వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసాం. తర్వాత వాళ్ళు నమ్మే అవకాశం ఉందంటే గ్యారంటీగా ఉంది. ఎందుకంటే జాబ్ మిలర్స్ అవన్నీ కూడా అది త్వరలో కనెక్ట్ చేస్తున్నాం. ఏది ఎమ్మెల్యే కాకముందే మీ ఎవరెవరు ఏం చదువుకున్నారు, మీ బయోడేటా ఇవ్వండి అని చెప్పి అనుకున్నాం. వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకి జిహెచ్ఎంసీ ఎక్కడికాడ మురికి ఉంది, ఆ మురికి తీసేయమని చెప్పి ఒక వీడియో వేసాం, మురికి తీసేయమని. సో ఏం చేస్తారు, వాళ్ళు చేయకుండా చేయాలి కదా, వాళ్ళ డ్యూటీ అది కదా. ఆ విధంగా ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ పని అవుతుందని నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే 32 సంవత్సరాల పాటు ఐఏఎస్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను. కాబట్టి నాకు పూర్తిగా తెలుసు ఎక్కడ బటన్ నొక్కితే పని అవుతుంది. సో కాబట్టి మంచి చదువుకున్న వ్యక్తిని ఎన్నుకుంటారు ఓటర్స్, విజ్ఞులు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూస్తే మీకు మీ మీద చాలా నమ్మకం ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.
మీరు గెలుస్తారు ఇండిపెండెంట్ గా నిల్చుంటే. ఇండిపెండెంట్గా మాత్రమే. ఒకవేళ ఒకవేళ కాంగ్రెస్ పిలిచింది అనుకోండి, కాంగ్రెస్తో వెళ్తాను. ఏదైనా పార్టీ పిలిచింది అనుకోండి, పార్టీకి వెళ్తాను. అయితే ఏం చెప్తానంటే వాళ్ళకి, నాకు ప్రయారిటీస్ ఇవి, నా ప్రజలకు ఇవి చేయాలి, నా ఓటర్స్కి ఇవి చేయాలి, చిన్నపిల్లలకి ఇవి చేయాలి, పెద్దోళ్ళకి ఇవి చేయాలి, ముసలోళ్ళకి ఇవి చేయాలి. నా ప్రయారిటీస్ ఉంటాయి. నా ప్రయారిటీస్ ఉన్నప్పుడు మీరు ఫుల్ఫిల్ చేస్తారంటే మీ పార్టీకి వస్తా, మీ పార్టీతో ఎన్నికవుతా. నా ప్రయారిటీస్ ఏమవుతున్నాయో, నా ప్రాధాన్యతలు, నా ప్రజలకు చేయాల్సినవి, నా నియోజకవర్గ ప్రజలకు చేయాల్సిన పనులు ఏమవుతున్నాయో అవి కానీ ఆపిన రోజు మీ పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను. నేను డెఫినెట్గా నాకు వేరే సోర్సెస్ ఉన్నాయి. మనీ గవర్నమెంట్ నుంచే కాకుండా ఇంకెక్కడెక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ప్రజల కోసం, ప్రజ అభివృద్ధి కోసం. రోడ్డు ఈ విధంగా ఉండకూడదు. రోడ్డు చాలా మోటారబుల్గా ఉండాలి, చాలా స్మూత్గా ఉండాలి. అలాంటి రోడ్లు ఉన్నాయా? స్లమ్స్లో లేవు. తర్వాత నేరో రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కాకుండా ఒక వెడల్పు రోడ్లు చేయాలి. ఇవన్నీ సాధ్యం అయితే అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇండిపెండెంట్ గా నిల్చున్నా పై అధికారం మాత్రం కాంగ్రెసే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా అక్కడ బీజేపీ ఉన్నా కూడా, పనులు చేయించుకునే టెక్నిక్స్ ఎమ్మెల్యేకి తెలవాలి. ఆ టెక్నిక్స్ ఎమ్మెల్యేకి తెలిస్తే వాళ్ళు తప్పకుండా చేయాలి, తప్పదు. లేదంటే వాళ్ళు ఉతికారేయడం జరుగుతుంది. సో మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మునుపటి, మీకు అన్ని ఆ టెక్నిక్స్ తెలుసు. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. మీకు మీ మీద చాలా నమ్మకం, పట్టుదల, ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి వచ్చాను. ప్రజలు నన్ను పిలిచారు కాబట్టి వచ్చాను. ముస్లిం సోదరులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది మీరు రావాలి అని చెప్పి అన్నారు. వాళ్ళ కోరిక మీదకి వచ్చాను. ఓడిస్తే వాళ్ళ విఘ్నత వదిలేయడమే. ఒకవేళ అదే ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే, అంటే మిమ్మల్ని ఎవరు గుర్తు పట్టకపోతే, ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి ఎవరికి అంత నాలెడ్జ్ లేదు, ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు అంట. ఇప్పుడు నార్మల్గా చూస్తే ఈ జనరేషన్స్లలో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేది ముందు కనిపిస్తున్నారు. కొత్త నాయకుడు కావాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కాబట్టి నన్ను ఎన్నిక చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. నన్ను ఎంపీ చేశారనుకోండి, ఓకే చేద్దాం పని, లేకపోతే లేదు. ప్రజల యొక్క తీర్పుని గౌరవించాలి. వాళ్ళు గెలిపించినా ఓడించినా కూడా గౌరవించాలి. దాన్ని గౌరవించి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తారు, గెలిపకపోతే పక్కన ఉంటారు అంటున్నారు. నన్ను గెలిపిపోయినా కూడా చేస్తారా? మీరు చేస్తాను ప్రజల కోసం అనేక కార్యక్రమాలు. సొంత డబ్బు కాదు, డబ్బు కలెక్ట్ చేస్తున్నాం. వస్తుంది అమెరికా నుంచి, పెద్ద పెద్ద దేశాల నుంచి డబ్బు కలెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏం చెప్తాం, అది ఒక పద్ధతి, తరికా ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం డబ్బు తెచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అయితే జూబ్లీహిల్స్ ప్రజల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎప్పటికీ లేదు. వాళ్ళు ఇప్పుడు కాకపోయినా వాళ్ళు ఓటేసినా వేయకపోయినా కూడా వాళ్ళు నా సోదరులు, వాళ్ళు వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈయనకి ఓటి మనం ఎందుకు వెళ్ళకపోయామని చెప్పి వాళ్ళే బాధపడతారు. మనం చేసే కార్యక్రమాలు చూసి. కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, అన్నం పెట్టి అప్పుడప్పుడు అన్నం పెట్టి మీరు అయిపోయింది మీ పని, అది కాదు. మనకు పక్కా ప్రోగ్రాం చేస్తాం. సో రాజకీయ నాయకుల్లో కూడా కొత్త రాజకీయ నాయకులు 1000 మంది ఉంటే ఈ దేశాన్ని పూర్తిగా మార్చే కెపాసిటీ నాకుంది. డ్రోన్స్ తిరగాలి పైన, డ్రోన్స్లో ఉండాలి అంబులెన్స్లు. ఇక్కడ రోడ్డు మీద అంబులెన్స్ కాదు, డ్రోన్లో అంబులెన్స్ రావాలి. సాధ్యం అవుతుందని అనుకుంటున్నారా? డ్రోన్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది కొన్ని దేశాల్లో. సో ఆ డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద డ్రోన్ దిగడానికి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద పేషెంట్ అక్కడ తీసుకుపోయి ఎక్కించడం, వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ దగ్గర డ్రోన్ ఉంటుంది ప్లాట్ఫామ్, దాని మీద అక్కడ డ్రోన్ తిప్పడం, ఆడ నుంచి కార్లో తీసుకెళ్ళటం లేదా దింపి తీసుకెళ్ళటం చేయాలి. డ్రోన్ టెక్నాలజీ వల్ల ప్రాణాలు పోవు. ఉదాహరణకి డాక్టర్లు ఉన్న సొసైటీ చూద్దాం, డాక్టర్ లేని సొసైటీ అవుతుంది. డాక్టర్ ఉన్న సొసైటీలో 1,00,000 మంది చనిపోతే, డాక్టర్ లేని సొసైటీలో 80,000 మంది మాత్రం చనిపోయారు. అంటే 20,000 మంది చనిపోయింది డాక్టర్లు కదా. ఇలాంటి టెక్నాలజీ. తర్వాత రోబోస్ ఉపయోగించి వ్యవసాయం చేయాలి. హైదరాబాద్లో కూడా ప్రతి బిల్డింగ్లో కూడా అక్కడక్కడ వాళ్ళ బిల్డింగ్ మీదే అక్కడక్కడ వ్యవసాయం చేసుకోవాలి, అక్కడక్కడ కూరగాయలు పండించుకోవాలి. ఇవన్నీ సాధ్యం అవుతాయని అనుకుంటున్నారా? ఇవన్నీ డెఫినెట్గా సాధ్యం అవుతాయి. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది పూర్తిగా అవగాహన ఉంది, నాకు పూర్తిగా అవగాహన ఉంది. మీరు ప్రజల్ని మారుస్తారు అని అంటున్నారు. ప్రజలను మార్చడం, సొసైటీని మారుస్తాను, సొసైటీ థింకింగ్ విధానాన్ని మారుస్తాను. వాళ్ళు ఇవన్నీ చేస్తుంటే ఇలాంటి నాయకుడు మనకు కావాలి అని చెప్పని వాళ్ళు ఎన్నుకుంటారు.
ఒకవేళ ఈసారి ఓడించనుకోండి నెక్స్ట్ టైంకి ఈయనే మా నాయకుడు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు కానీ ఏదైనా పార్టీ పిలిచి మేము టికెట్ ఇస్తారా అని చెప్పి అప్పుడు వెళ్ళను. ఇప్పుడైతే వెళ్తా, ఇప్పుడు నేను కొత్తగా తెలియదు కదా, అప్పుడు వెళ్ళను. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఏమేం చేయొచ్చో అన్ని విషయాలు నాకు తెలుసు.